ఓకే. లోకో పైలట్ అయితే ట్రైన్ డ్రైవింగ్ చేస్తాడు. యాక్సిడెంట్ ఏదైనా చేసి ప్రాపర్టీ లాస్ చేస్తే కొన్ని కోట్ల నష్టం వస్తది. సో, ఈడిని జాబ్‌లో నుండి తీసేస్తారు. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అప్పుడే అవుద్ది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు మామ. అంత పెద్ద తప్పు చేయవసరలే. నువ్వు ఒక చిన్న తప్పు చేసినా చాలు. మామ 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే ఏంటి థంబ్‌నెయిల్ చూసి షాక్ అయ్యావా? 100% చెప్తున్నాను. ఇది క్లిక్ బైట్ థంబ్‌నెయిల్ కాదు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. నీ మీదొట్టు వీడియో ఫుల్‌గా చూడు నీకే అర్థమవుద్ది. అసలు గవర్నమెంట్ జాబ్ అంటేనే పర్మనెంట్. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్. అలాంటిది మోస్ట్ ప్రెస్టీజియస్ రైల్వే. అలాంటిది మోస్ట్ హైప్డ్ అండ్ మోస్ట్ పెయిడ్ జాబ్ అయిన లోకో పైలట్ జాబ్‌ని టెంపరరీ జాబ్ అంటున్నాను. ఇది విన్నాక ఎవడ్రా నువ్వు అసలు అని నన్ను అడగొచ్చు. కానీ మొత్తం వీడియో చూసాక నువ్వే ఒప్పుకుంటావు ఈ జాబ్ టెంపరరీ అనేసి. ఇది చాలా మందికి తెలియలేని విషయం. నీకు జాబ్ వచ్చేస్తది అని చెప్పి చూస్తావు గానీ, నీకు జాబ్ రాదు, వచ్చిన జాబ్ పర్మనెంట్ కాదు అంటే ఎందుకు చూస్తావు? లైక్ కొట్టి వీడియోకి హైప్ ఇవ్వు. వీడియో స్టార్ట్ చేద్దాం. మాకు ఫస్ట్ డే ఆఫ్ ద ట్రైనింగ్‌లోనే చెప్పారు ఈ జాబ్ మీరు అనుకున్న అన్ని జాబుల్లా కాదు. ఇదొక టెంపరరీ జాబు. మీలో చాలా మందికి తెలుసు నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ నుండి వచ్చామని చెప్పి. నాలాగే ట్రైనింగ్‌లో అందరూ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీసే. సో, అందరికీ రైల్వే ఎలా వర్క్ అవుద్దో తెలుసు. కానీ అలాంటిది ఒక టెంపరరీ జాబ్ అని చెప్పి తీసుకుంటున్నారు ఏంటి అని మా సార్ చెప్తున్నప్పుడు మాకేం అర్థం కాలే. మేమందరం ఆ రోజు సార్‌ని అదే అడిగాం. ఏంటి సార్ మాకు చెప్పండి సార్ క్లియర్‌గా మాకు అర్థం కావట్లేదు అని చెప్తే, ఆ రోజు కొన్ని విషయాలు చెప్పారు మామ. ఆ విషయాలు చెప్పాక మాకు భయం పుట్టింది. ఏంట్రా ఇది ఇలా ఉంది అంటే, అప్పుడు కొంచెం కొంచెం రియలైజ్ అయ్యాం. ఓకే. ఇది రియాలిటీ. ఇలాగే ఉంటది. మనం దీన్ని ఫేస్ చేయాలి అని చెప్పేసి. అదేంటో మీకు చెప్తాను. సో, నువ్వు రైల్వేలో ఏ జాబ్ అయినా చెయ్యు. నీకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అనే మాట ఎక్కడా ఉండదనమాట. నేను ముందు ట్రాక్ మ్యాన్ చేశాను. లేదా నాకు ట్రైనింగ్‌కొచ్చినోళ్ళు చాలా మంది పాయింట్స్ మ్యాన్‌లు ఉన్నారు. వేరే వేరే పోస్ట్‌లో ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవ్వడికి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అనే మాట తెలీదనమాట. కానీ ఇక్కడ ట్రైనింగ్‌కొచ్చిన ఫస్ట్ రోజు మేము విన్న మాట రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఓకే. లోకో పైలట్ అయితే ట్రైన్ డ్రైవింగ్ చేస్తాడు. యాక్సిడెంట్ ఏదైనా చేసి ప్రాపర్టీ లాస్ చేస్తే కొన్ని కోట్ల నష్టం వస్తది. సో, ఈడిని జాబ్‌లో నుండి తీసేస్తారు. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అప్పుడే అవుద్ది అని అనుకుంటున్నారా? అస్సలు కాదు మామ. అంత పెద్ద తప్పు చేయవసరలే. నువ్వు ఒక చిన్న తప్పు చేసినా చాలు. ఆ చిన్న తప్పులేంటో చెప్తానిప్పుడు. ఫస్ట్‌ది స్పాడ్ మామ. SPAD అంటే సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్. అంటే డేంజర్ అంటే రెడ్ సిగ్నల్. అంటే రెడ్ సిగ్నల్ గాని నువ్వు పాస్ చేసావు, నువ్వు గాని స్పాడ్ చేసావు అని తెలిసిందా? రైల్వేలో అది ఎప్పటికీ చిన్న తప్పు కాదనమాట. స్పాడ్ గురించి కథలుగా చెప్తారనమాట. స్పాడ్ చేయకూడదు. మాకు డే స్టార్ట్ అయ్యేదే నో స్పాడ్ అనుకుని. సో, ఇప్పుడు సపోజ్ ఏఎల్‌పీలు ఉన్నారు. కంటిన్యూయస్ నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. ఆళ్ళకి నైట్ టైమ్ ఫుల్ నైట్ చేస్తున్నప్పుడు ఒక 12 అవర్స్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ 3, 4 ఆ టైంకి కళ్ళు మూతలు పడతాయి. మైక్రో స్లీప్ అంటారు ఇలా కళ్ళు మూతలు. అలా కళ్ళు మూతలు పడినప్పుడు నువ్వు తప్పులు చేసే ఛాన్స్ ఎక్కువుందనమాట. ఎందుకంటే ట్రైన్ స్పీడ్‌గా ఎళ్తది కాబట్టి నువ్వు సిగ్నల్స్‌ని చూడలేవనమాట. కరెక్ట్‌గా సిగ్నల్ వచ్చినప్పుడే నువ్వు కళ్ళు మూసేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక్కొక్కసారి నువ్వు కళ్ళు మూసి తెరిస్తే ఒక కిలోమీటర్ దాటేతది. అలాంటప్పుడు చాలామంది స్పాడ్ చేస్తారు. లేదా ఆ టైంలో కాన్షియస్‌లో లేనప్పుడు అంటే పక్కోడితో మాట్లాడుకోవడం గానీ, లేదా ఈ ఫోన్ యూజ్ చేయడం గానీ, సో, ఇలాంటివి. నువ్వు ఏదైనా చెయ్యు. నువ్వు ఆ డేంజర్ రెడ్ సిగ్నల్ గాని దాటావు. ఎంత ఎక్కువ దాటావు సర్లే 1 మీటర్. 1 మీటర్ దాటినా సరే నువ్వు ఆ గ్లూడ్ జాయింట్ అని ఉంటది. ఆ సిగ్నల్స్ అనేవి ఎస్ఎం రూమ్‌లో తెలిసిపోద్ది. నువ్వు క్రాస్ చేసావా లేదా అని చెప్పేసి. ఇక్కడ చిన్న క్యాచ్ ఉందనమాట. అదేంటంటే నువ్వు స్పాడ్ ఎంత దూరం చేసావు అని ఉంటది. అంటే సిగ్నల్ దాటాక నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయావు అనే దాన్ని బట్టి పనిష్మెంట్ ఉంటదనమాట. ఈ ప్రాపర్టీ లాస్ అయిపోయి యాక్సిడెంట్ ఏమి అయిపోవసరం లేదు. జస్ట్ ముందు ఏ ట్రైన్ లేకపోయినా సరే నువ్వు ఆ డేంజర్ సిగ్నల్‌ని దాటావు అని తెలిస్తే చాలు నీకు పనిష్మెంట్. సో, పనిష్మెంట్ అనేది ఎలా ఉంటది? సో, ఇప్పుడు 180, 120 మీటర్స్ అని ఉంటదనమాట. సో, అది గాని నువ్వు క్రాస్ చేసావు అంటే పక్కా నీకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయిపోద్ది. కానీ నువ్వు 1 మీటరు లేదా హాఫ్ ఇంజిను లేదా 1 ఇంజినే క్రాస్ చేసావు. 100 మీటర్స్ వరకు ఎళ్ళదు. ఒక 10 మీటర్స్, 20 మీటర్సే క్రాస్ చేసావు అనుకో, నీకు చార్జ్ షీట్ పడతది. చార్జ్ షీట్ పడి నిన్ను ఎక్స్‌ప్లనేషన్ పిలుస్తారు. ఏమైంది? ఎందుకయింది అనేసి. సో, ప్రాబ్లమ్ గాని నీ సైడ్ నుంచి ఉంది అని తెలిసిందా సరే, నీకు మాత్రం నువ్వు ఎంత పెద్ద లెవెల్‌లోనే ఉండి నువ్వు బాటమ్ మోస్ట్ సీనియారిటీకొచ్చేస్తావు. సో, స్పాడ్ చేస్తే అంత సీరియస్‌గా ఉంటది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నాను అనుకుంటున్నారు. ఒక్కసారి ఏ లోకో పైలట్‌నైనా, ఏ ఎల్‌పీనైనా స్పాడ్ గురించి అడగండి. కథలుగా చెప్తారు. స్పాడ్ చేసి తప్పించుకున్నోడు ఉన్నాడా అని అడగండి. చెప్తారు మీకే. నేనేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. ఇది సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మనం చిన్న తప్పు చేసినా సరే మన ఎనకాతల పాసెంజర్స్,
మన ముందు రైల్వే, మన బాధ్యత ఇదంతా ఉంది కాబట్టి మొత్తం అంతా నీ షోల్డర్స్ మీద ఉంది. సో, నువ్వు స్పాడ్ అనేదే చేయకూడదు. ఇప్పుడు టైం 21 అవర్స్ అవుతుంది. అంటే నైట్ 9 PM. నేను యూనిఫామ్‌లో ఉన్నాను. అంటే నేను డ్యూటీకి రెడీ అవుతున్నాను. నాకు 10కి డ్యూటీ. సో, నేను వెళ్ళాలి. కానీ ఈ వీడియో ఇంపార్టెంట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు 10:00కి డ్యూటీ, ఫుల్ నైట్ ఉంటది డ్యూటీ. 10 అవర్స్, 12 అవర్స్ ఎంతసేపు ఉంటదో తెలీదు. మాక్సిమం 12 అవర్స్ డ్యూటీ ఏసుకోండి. అంతసేపు పీక్ అవర్స్‌లో నిద్ర ఆపుకొని ఉండడం ఎంత కష్టం. ఒకవేళ నేను గాని ప్రాపర్‌గా రెస్ట్ తీసుకోలేదు అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూడండి. అసలు ఇదే చాలా రిస్క్ అన్నమాట. మనకి డబ్బులన్నీ ఇస్తుంది ఇందుకే. నువ్వు నిద్రను ఆపుకోవడానికి, నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మాత్రమే. సో, ఏ ఎల్‌పీ అయినా ఆ తప్పు చేయకూడదు అంటే వాడికి ప్రాపర్ రెస్ట్ ఉండాలన్నమాట. సో, ఆ తప్పు చేస్తే పక్కా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ దాకా వెళ్తది. లేదు అన్నా సరే నీ సీనియారిటీ మొత్తం పోతది. నువ్వు బాటమ్‌కెళ్ళిపోతావు. కానీ పక్కా చార్జ్ షీట్ అనేది ఉంటదన్నమాట. రైల్వేలో చార్జ్ షీట్ అంటే పనిష్మెంట్ లెక్క అన్నమాట. నార్మల్‌గా ఏఎల్‌పీ జాయిన్ అయిన కొత్తలో మనకి స్లీప్ అది సరిగ్గా ఉండదు కాబట్టి పడుకున్న స్లీప్ అయినా సరే చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటాయి. పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తాయి. ఆ పిచ్చి కలల్లో ఒక కల స్పాడ్ అవ్వడం. నాకే కాదు చాలా మందికి స్పాడ్ చేసేసినట్టు, సిగ్నల్ దాటేసినట్టు రెడ్‌లోని చాలా కలలొస్తాయి. చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేశారు. ట్రైనింగ్‌లో వీటిలో వాటిలో చాలామంది మాట్లాడుకుంటారనమాట. ఒకవేళ మీకెవరైనా ఏఎల్‌పీ గాని, ఎల్‌పీ గాని తెలిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళని అడగండి మీరు. అన్న మీకు కూడా ఇలాగ అవుతదా అని చెప్పి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. బ్రో మాకు కూడా ఇలాగ అవుతది. స్పాడ్ కొంచెం రిస్కే అని చెప్తారు మీకు పక్కాగా. సో, అంతే కదా బ్రో మనం అలర్ట్‌గా ఉండి స్పాడ్ చేయకుండా ఉంటే మనకు సేఫేనా అంటే ఇంకొకటి కూడా ఉంది. ఆ ఇంకొకటి ఏంటో తెలుసా? కాషన్ స్పాట్. అంటే రైల్వే డెవలపింగ్ అవుతుంది. ఎప్పటికప్పుడు కొత్త ట్రాక్స్ ఏస్తున్నారు. వర్క్స్ జరుగుతా ఉంటాయి. మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతా ఉంటాయి. సో, అప్పుడు మనకి పర్టిక్యులర్ జోన్స్‌లో, పర్టిక్యులర్ ప్లేసెస్‌లో స్పాట్ పెడతారనమాట. ఆ స్పాట్‌లో ఇంత స్పీడే వెళ్ళాలి. స్పీడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని దగ్గర 20, కొన్ని దగ్గర 30, కొన్ని దగ్గర 40 అలా ఉంటాయన్నమాట. సో, నీకా ప్లేస్, ఆ వర్క్ బట్టి నీకా స్పీడ్ డిసైడ్ చేస్తారు. సపోజ్ నువ్వు అలర్ట్‌గా లేక, లేదు ఏదో ఆదమర్చిపోయి ఆ స్పాట్ మర్చిపోయావు. లేదా నువ్వు ఆ కిలోమీటర్ కరెక్ట్‌గా చూసుకోలేదు. సపోజ్ నువ్వు ఆ 20 ఉన్న ప్లేస్‌లోని నువ్వు 50 km/h వెళ్ళావు అనుకో, పక్కా అక్కడ డ్యామేజ్ జరగడం గానీ ఏదైనా అవుతది. అక్కడ ఆఫీసర్స్, జేఈలు వీళ్ళందరూ ఉంటారు మెయింటెనెన్స్ స్టాఫ్. సో, వాళ్ళు గాని చూసారంటే పక్కా కంప్లెయింట్ రైజ్ చేస్తారు. నీకు చాలా అంటే చాలా రిస్క్ అన్నమాట. ఎందుకంటే అది ప్రాపర్టీ లాస్ కిందొస్తది. రైల్వేలో నీ వల్ల ప్రాపర్టీ లాస్ అయింది అంటే నీకే పనిష్మెంటు. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ దాకా వెళ్ళొచ్చు. చార్జ్ షీట్ అనేది ఇంకా చిన్నదే. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఇంకా డెడ్ ఎండ్ అన్నమాట. అక్కడి వరకెళ్ళొచ్చు. సో, అది ఎంత డ్యామేజ్ అయింది నిన్ను పిలిచి ఎక్స్‌ప్లనేషన్ అడిగి అదంతా ఏమైంది? బ్రేక్స్ ఎందుకు పట్టలేదా? ఏమైంది? అని అంతా తెలుసుకొని దాన్ని బట్టి నీకు పనిష్మెంట్ ఇస్తారు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే నీ సర్వీస్ బావుంది. నీ లైఫ్‌లో ఎప్పుడు తప్పులు చేయలేదు. ఇలా కొన్ని ఉందనుకో నీ ఆర్గ్యుమెంట్ రైట్ అనుకో వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. మరీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయకపోయినా సరే నీకొక చార్జ్ షీట్ ఏసి వదిలేయడం లేదా దానికి తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. లేదా యూనియన్స్ వీళ్ళని వాళ్ళని పట్టుకొనైనా సరే మీ ఆర్గ్యుమెంట్‌ని రైజ్ చేసుకోవచ్చు. సో, అది డిఫెండ్ చేసుకునే ఆర్గ్యుమెంట్ నీకుంటే నీ పనిష్మెంట్ అనేది తగ్గుతదనమాట ఎప్పుడూనా. సో, ఈ కేసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నీ జాబ్ పోవడానికి. దీనికి పెద్ద పెద్దవేవో జరగవసరలే. ఒక 5 నిమిషాలు, ఒక 1 మినిట్ చాలన్నమాట నీ జాబ్ పోవడానికి. సో, నువ్వు గాని స్పాడ్ చేసావు అంటే నీకు ఇమ్మీడియేట్ నెక్స్ట్ స్టేషన్‌లోనే నీకు చార్జ్ షీట్ రెడీగా ఉంటదన్నమాట. అంత సీరియస్‌గా ఉంటే యాక్షను. ఇవన్నీ మీకెవరు చెప్పరు. ఇది మిమ్మల్ని కంగారు పెట్టేత్తన్నాను, భయపెట్టేస్తున్నానని కాదు. ఇవి మాకు ట్రైనింగ్‌లో ఫస్ట్ డే చెప్తారు. సో, దీన్ని బట్టి మేము డ్యూటీస్ చేయాలి. మా రెస్పాన్సిబిలిటీ మాకు గుర్తు చేయడం అంటారు. మీరనొచ్చు, "బ్రో ఇవన్నీ చెప్తే యాస్పిరెంట్స్ భయపడిపోతారు. జాబ్‌కి రారు. నువ్వు డీమోటివేట్ చేస్తున్నావు" అని మీరనొచ్చు. ఒరేయ్! జాబ్ గురించి తెలుసుకోవడం డీమోటివేషన్ ఎలాగవుతది? నువ్వు ముందే జాగ్రత్త పడాలి అని చెప్పడం ఎప్పుడు తప్పు కాదు. సో, రియాలిటీలు తెలుసుకో. ఆ రియాలిటీలు బట్టి నువ్వు మైండ్‌ని ప్రిపేర్ చేసుకో. ఇదుండాలి. లేదా నీకు జాబొచ్చేస్తది. నీది పర్మనెంట్ జాబు. నువ్వు జీవితాంతం ఇలాగే ఉంటావు. అలాగేం ఉండదు. లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటదో ఎవడికి తెలీదు. సో, నీకున్నంత వరకు నువ్వు నాలెడ్జ్ పెంచుకో. ఎవడో చెప్తాడు. ఓకే. డీమోటివేట్ చేయడానికి ఈ వీడియో అని చెప్పేసి. సో, అవన్నీ నమ్మితే నీకన్నా పెద్ద ఎవడుండడనమాట. ఎందుకంటే 'పూరి జగన్నాథ్‌ది' ఓ డైలాగ్ ఉంటది. నువ్వు 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే అది. సో, ఇది గుర్తుపెట్టుకో. రియాలిటీలోనే బతుకు. నిన్ను నువ్వు మోసం చేసుకోక. అందరూ ఫేక్ హైప్ ప్రమోట్ చేస్తారు. జాబ్ వస్తే ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పేసి. వాటిల్లోనే ఊహల్లో బతక్క నిజమేంటో తెలుసుకో. దాన్ని బట్టే ఉండు. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ కొట్టి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చెయి. నువ్వు ఇంతవరకు ఈ వీడియో చూసాక కూడా నువ్వు జాబ్ ప్రిపేర్ అవుదాం, ఈ జాబే కొడదాం అనుకుంటున్నావు అంటే నీ మైండ్ నువ్వు రెడీ చేస్తున్నావు అని అర్థం. సో, మంచిగా ప్రిపేర్ అవ్వు.
ప్రిపరేషన్ కావాల్సిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. లేదు అంటే ఉపయోగపడే బుక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అదే ఓసోలో అయితే మనకు ఓవరాల్ 40% డిస్కౌంట్ వస్తదనమాట. మను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే. ఒక్కసారి చెక్ చెయ్యి. యూజ్ అవుతాయి ఆ బుక్సు. అండ్ అంతే ఈ వీడియోకి. డ్యూటీకెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుందిగా. మనోజ్ జర్నీ. ఓహ్! సైనింగ్ ఆఫ్.